28 రాష్ట్రాలు, రాష్ట్రానికో భాష, ఉత్తరం దిక్కు ఒక లెక్క, దక్షిణం దిక్కు ఇంకో లెక్క. ఎక్కడి పద్ధతులు అక్కడనే, ఎక్కడి కట్టుబొట్టు ఆడనే, తిండి తిప్పలు ఏరే, మాట తీరు మర్యాదలేరే. పట్నంలా సోప్ టాప్ గా బతికేటోళ్ళు, ఊళ్ళల్లా కూలినాలు వేసుకునేటోళ్ళు, అడవులకు దగ్గరుండే ఆదివాసీలు, గిరిజనులు అందరు కలిస్తేనే ఇండియా. 2 ఏళ్లకోపారి వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి చేర్చే కార్యమే గిది. మాదాపూర్ శిల్పారామంలా లోక్ మంథన్ కార్యం షురూ చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, సెంటర్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సార్లొచ్చిండ్రు. ఓరుగల్లు నేలిన రాణి రుద్రమ్మకు నివాళులు అర్పించిండ్రు. వెనకటి కళల మీద రాసిన ఒయ్యిని బయటికిడిచి ముర్ము మేడానికి ఇచ్చిండు గవర్నర్ సారు. మన కట్టుబొట్టు కళలను కాపాడుకోవాలి, ఇప్పటోళ్లకు నేర్పియాలే అనుకొచ్చిండ్రంతా. लोक मंथन द्वारा स्वाभिभावना का संचार किया जा रहा है। ये विकसित भारत के निर्माण की दिशा में अत्यंत सराहनीय कदम है। Providing a platform for thinkers, artists, academicians to come together and deliberate on our shared heritage. Reduce, reuse और recycle जनजाति जीवन के बहुत प्राचीन कांसेप्ट है। అందరం కలిసి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని 8 ఏళ్ల కింద మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లా ఈ కార్యం షురూ చేసిండ్రు. 2 ఏళ్లకోపారి నడుస్తుంది. ఈ తాపకు మన హైదరాబాద్ లో పెట్టిండ్రు. దక్షిణ భారతదేశంలా ఇదే తొలుత. అన్ని రాష్ట్రాలకెళ్లి గిరిజనులు, ఆదివాసులు వచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఎగ్జిబిషన్ లో పెట్టిండ్రు. అప్పట్లా సప్పుళ్ళు కొడతానికి ఏమేం వాడిండ్రో వాయిద్యాలన్నీ ఇడ చూపిస్తున్నారు. శనారం అయితారం ఇంకో 2 రోజులు నడుస్తది. తీర్వాటం ఉన్నోళ్ళు వైరాన్రి.